Telangana yokka GSDP, the GSDP, Gross State Domestic Product of Telangana, during 2021 was about 9.78 lakh crores. నిజానికి చెప్పాలంటే the growth rate of GSDP during COVID fell by 1.26% at constant prices, which is అంటే 2011-12 తీసుకుంటే. But if you compare it to the rest of the country, India మొత్తంగా చూసుకున్నట్టయితే ఇండియన్ జీడిపికి మనకి చూసినట్టయితే GDP has contracted at almost 8%. Government of India, country as a whole తీసుకుంటే GDP has contracted at 8%. కానీ తెలంగాణలో అది 1.26% మాత్రమే ఉందని చెప్పి మీకు చెప్పాలి. The resilience of Telangana economy was aided, of course, with the vision, with the commitment of Honorable Chief Minister to very important sectors such as agriculture and allied sectors. మొత్తం అగ్రికల్చర్, వ్యవసాయం మరి వాటి అనుబంధ పరిశ్రమలు ఏవైతున్నాయో వాటి పట్ల ముఖ్యమంత్రి గారు తీసుకున్న చొరవ వల్ల తెలంగాణ యొక్క ఎకానమీ యొక్క పురోగతి మరి దాదాపుగా 20.9% గత సంవత్సర కాలంగా పెరిగి జాతీయ స్థాయిలో 3% ఎదుగుదల మాత్రమే ఉంటే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, తెలంగాణలో అది 20.9% ఉందనే మాట ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. The share of Telangana's economy in national GDP has gone up by 26 basis points to 5.0% as against 4.74% last year. 2019-20లో 4.74% ఉంటే 26 basis points పెరిగి 5%. తెలంగాణ జనాభా తీసుకుంటే భారతదేశంలో మనం 2.45-49% అనుకుంటాను, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆఫ్ కోర్స్ 2.49 అనుకుంటాను, మేబీ దేర్ ఇస్ స్లైట్ డిఫరెన్స్. బట్ ఆర్ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి ఈస్ 5%. అంటే మన జనాభాకి రెట్టింపు స్థాయిలో మన కాంట్రిబ్యూషన్ ఈ భారతదేశం యొక్క ఎకానమీకి, జీడిపికి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. మోర్ ఇంపార్టెంట్లీ అనదర్ టెల్లింగ్ ఇండికేటర్, వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఆఫ్ స్టేట్స్ ప్రోగ్రెస్, జీడిపి ఎంత పెరిగింది అనే దానికంటే కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది, తలసరి ఆదాయం ఎంత పెరిగింది అనేది కూడా చూడక తప్పదు. ఈరోజు తెలంగాణ భారతదేశ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సగటు ఆదాయం, తలసరి ఆదాయం చూస్తే కేవలం 1,27,768 రూపాయలు మాత్రమే. భారతదేశంలోని సగటు పౌరుడి తలసరి ఆదాయం 1,27,768. కానీ తెలంగాణలోని సగటు పౌరుడి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం 2,27,145 రూపాయలు. అంటే భారతదేశం యొక్క సగటు కంటే 1,00,000 రూపాయలు పైన ఈరోజు తెలంగాణలోని తలసరి ఆదాయం ఉందనే మాటని ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. The primary sector has contributed to 20.6%, secondary has contributed to 19.1%, and tertiary sector has contributed to 60.3% to the GSVA for 2020 and 2021. Without sir, now I'll move away from the numbers a bit and now I'll tell you a little bit more about my departments. ఏ రకంగా ఐటీ డిపార్ట్మెంట్ కానీ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ రాష్ట్రం యొక్క పురోగతికి కూడా దోహదపడిందనే విషయాన్ని కూడా నేను చెప్పక తప్పదు. అందులో ముఖ్యంగా ఐటీ సెక్టర్ యొక్క అభివృద్ధి ఎంత పెద్ద ఎత్తున జరిగింది అనేది కూడా నేను మీకు వివరించి చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. తెలంగాణ has been growing at a phenomenal pace in the last 7 years, especially the IT sector and industry sector. మనం పోయిన సంవత్సరం కూడా తీసుకుంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ. లాస్ట్ ఇయర్ నంబర్స్ తీసుకుంటే 19-20 our IT exports were 1,28,000 crores. But I'm delighted in the middle of this pandemic also. పోయిన సంవత్సరం మొత్తం the entire IT department, IT industry was working from home. పోయిన సంవత్సరం మార్చి నుంచి ఈ సంవత్సరం ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ నిమిషం దాకా కూడా working from home has become the new normal. Last year, while the IT exports were 1,28,000 crores, this year I'm happy to share with you that we have touched a new high of 1,45,522 crores in IT and ITES exports from Telangana. Telangana has seen more than double the estimated average national growth rate.